మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ ఆవుల సాంబశివరావు గారి గురించి తెలుసుకుందాం. ప్రముఖ న్యాయవాది, న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి లోకాయుక్త, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా జస్టిస్ ఆవుల సాంబశివరావు పలు రంగాల్లో విశేష సేవలందించారు. గుంటూరు జిల్లాలో తెనాలికి దగ్గరలో అమృతలూరు మండలంలోని ముల్బూరు గ్రామంలో శ్రీమంతుల కుటుంబంలో 1917 మార్చి 16న ఆయన జన్మించారు. తండ్రి శ్రీ అదియ్య, తల్లి శ్రీమతి బాపమ్మల 10వ సంతానం ఆయన. 3 ఏళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న సాంబశివరావు ముల్పూరు గ్రామ వీధి బడిలోనే అక్షరాభ్యాసం చేశారు. ఆ తర్వాత గుంటూరులోని హిందూ కాలేజ్ హై స్కూల్లో SSLC దాకా చదివారు. ఆ తర్వాత స్థానిక ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్, మద్రాస్ లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి కలకత్తా యూనివర్సిటీలో కామర్స్ కోర్సులో చేరారు. కలకత్తా నుండి తిరిగి మద్రాస్ వచ్చి 1937-39లో లా డిగ్రీ పూర్తి చేసి మద్రాస్ హైకోర్టులో 1941లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1966లో తన ప్రాక్టీస్ను రాష్ట్ర హైకోర్టుకు మార్చారు. ఆ తర్వాత 1967 ఏప్రిల్ 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. 1975 నుంచి 15 నెలల పాటు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. అనంతరం 1978 నుంచి 1979 వరకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. న్యాయమూర్తిగా కేసుల సత్వర పరిష్కారానికి శ్రీ ఆవుల ఎంతగానో కృషి చేసి పలువురు ప్రశంసలు అందుకున్నారు. 1980 డిసెంబర్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ సాంబశివరావును ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించింది. శ్రీ ఆవుల 3 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం 1983లో శ్రీ ఆవులను రాష్ట్ర ప్రభుత్వం తొలి లోకాయుక్తగా నియమించింది. లోకాయుక్త పదవిలో నెలకు కేవలం ₹1 మాత్రమే జీతం తీసుకుని 5 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. తన పదవీ కాలంలో అవినీతికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం సల్పారు. 6 రాష్ట్ర మంత్రులపై అభియోగాలు రుజువు చేస్తూ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆ 6 మంత్రులకు ఉద్వాసన తప్పనిసరి అయింది. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి లోకాయుక్తగా జస్టిస్ ఆవుల అవినీతి పరులను గడగడలాడించారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసే రోజుల్లో పరీక్షల వాయిదా విధానాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1996లో జస్టిస్ ఆవుల తన భార్య జయప్రదాదేవి పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామీణాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశారు. జస్టిస్ సాంబశివరావు గొప్ప హేతువాదిగా ప్రఖ్యాతి చెందారు. 1960వ దశకంలో అఖిల భారత హేతువాద సంఘ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో ఇండియన్ రేషనలిస్ట్ అనే ఒక ఇంగ్లీష్ మాసపత్రికను ఆయన నిర్వహించారు. అలాగే జస్టిస్ ఆవుల సాంబశివరావు అఖిల భారత రాడికల్ హ్యూమనిస్ట్ సంఘ అధ్యక్షుడిగా, ఆ పిదప కార్యదర్శిగా 1979 నుంచి 83 దాకా పనిచేశారు. సాహితీవేత్తగా శ్రీ సాంబశివరావు త్రిపురనేని రామస్వామి జీవిత చరిత్రను ఇంగ్లీష్లో రాశారు. పునర్జీవన పదం, టువర్డ్స్ ఎ సోషల్ చేంజ్, నవభావన తదితర గ్రంథాలతో పాటు పలు నాటికలు, నాటకాలు ఆయన రాశారు. శ్రీ ఆవుల గొప్ప వక్త. ఆయన వేదికపై ప్రసంగిస్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులయ్యేవారు. తాను సేకరించిన పుస్తకాలను, అలాగే తన సొంత గ్రంథాలయంలోని అనేక పుస్తకాలను చంద్రరాజశేఖరరావు ఫౌండేషన్ హైదరాబాద్కు విరాళంగా ఇచ్చారు. అన్నిటికంటే మిన్నగా శ్రీ ఆవుల సాంబశివరావు పలు సంస్థలు అందజేసే బిరుదులు, సత్కారాలు, పురస్కారాలు అందుకోవడానికి ఆమడంత దూరంలో ఉండేవారు. శ్రీ ఆవుల సేవలకు గుర్తింపుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలిచ్చి సత్కరించాలని భావించినా జస్టిస్ ఆవుల వాటిని సున్నితంగా తిరస్కరించారు. జస్టిస్ ఆవుల అందరికీ ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన ధన్యజీవి. స్వల్ప అస్వస్థతకు గురి అయి హైదరాబాద్లోని స్థానిక ఆసుపత్రిలో చేరిన జస్టిస్ ఆవుల సాంబశివరావు 2003 జూలై 27 ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయస్సు 86 సంవత్సరాలు. రాష్ట్రంలో పలు రంగాలకు విశేష సేవలందించిన ఆవుల సాంబశివరావు నేటి యువతకెందరికో మార్గదర్శకులు.